అరుగనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును. అండ్ గోల్డ్ బయర్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వరలక్ష్మి ఏ తప్పు చెయ్యలేదని నిజాన్ని బయటపెట్టిన వేదవతి. వరలక్ష్మిని క్షమాపణ అడిగిన విష్ణు. నిజంగానే వేదవతికి అంతా గుర్తుకొచ్చేసిందా? వరలక్ష్మి ఏ తప్పు చెయ్యలేదని, తన ప్రాణాల్ని కాపాడింది వరలక్ష్మి అని విష్ణుకి చెప్పి ఇద్దరిని ఒకటి చేయబోతుందా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేయండి. కోర్టు తీర్పు ఇవ్వడంతో 6 నెలలు కలిసే ఉండాలని కోర్టు వారు చెప్పడంతో ఇక విష్ణు వరలక్ష్మి ఇద్దరూ కూడా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. 6 నెలల తరువాత మీలో ఎటువంటి మార్పు రాకపోతే పిల్లలే ఎవరి దగ్గర ఉండాలో నిర్ణయించుకుంటారు అని జడ్జి గారు అయితే చెప్పడంతో ఇక విష్ణు వరలక్ష్మి ఇద్దరూ కూడా బయట నుంచొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి, నువ్వు మా ఇంటికి వచ్చి ఉండు అని విష్ణు అంటే, లేదు మీరే మా ఇంటికి వచ్చి ఉండండి అని వరలక్ష్మి అంటుంది. అప్పుడే పిల్లలిద్దరూ వచ్చి మన నలుగురం కూడా నాన్న ఇంట్లోనే ఉంటున్నాము అని అంటూ ఉంటారు. దాంతో ఇక విష్ణు చెప్పారు కదా పిల్లలు, నువ్వు వచ్చి మా ఇంట్లోనే ఉండాలి అని అంటూ ఉంటాడు. విష్ణు అయితే అక్కడికి వస్తే నాకు రోజు అవమానాలే తప్ప ఆ ఇంట్లో మనసు ప్రశాంతంగా ఉండదమ్మా. ఎందుకంటే మీ నానమ్మ ఆ ధర అంటే ఇప్పటికే నా జీవితాన్ని నాశనం చేసేశారు. ఇక నేను అక్కడికి వస్తే పూర్తిగా నా జీవితం నాశనం అయిపోతుంది. అక్కడ ఉండి అవమానాలు పడే కన్నా మీరే మీ నాన్న దగ్గర ఉండి సంతోషంగా ఉండండి, నేనే ఒంటరిగా బ్రతుకుతాను అని అంటూ ఉంటుంది వరలక్ష్మి. అయితే అప్పుడే ఇక పిల్లలిద్దరూ కూడా విష్ణుతో అంటూ ఉంటారు, అమ్మని ఎవ్వరూ కూడా ఏమీ అనకుండా మీరే చూసుకోవాలి, మాకు మాట ఇవ్వండి, అమ్మని ఎవ్వరు ఏమన్నా సరే అమ్మకే సపోర్ట్ చేస్తానని మాకు మాట ఇస్తేనే నేను అమ్మతో పాటు వస్తాము, లేకపోతే మేము అమ్మతో పాటే ఈ ఇంట్లోనే ఉండిపోతాము, మీరే అమ్మ దగ్గరికి రావాల్సి ఉంటుంది అని అంటూ ఉంటారు పిల్లలిద్దరూ కూడా. అప్పుడే ఇక విష్ణు అయితే ఆలోచనలో పడతాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఈ వరలక్ష్మి ఒక విధంగా నాకు టెస్ట్ పెడుతున్నట్టుంది, ఈ పిల్లల్ని అడ్డం పెట్టుకొని నాతో ఆడుకుంటుంది అని విష్ణు అయితే అనుకుంటూ ఇక మాట ఇస్తాడు పిల్లలకైతే, మీరు చెప్పినట్టే చేస్తాను అని పిల్లలకైతే మీ అమ్మ మీద ఎవరు ఏమి అనకుండా నేను మొత్తం కూడా చూసుకుంటాను అని అంటూ ఉంటాడు విష్ణు. అయితే ఇక అప్పుడే వరలక్ష్మితో పిల్లలు నాన్న మాట ఇచ్చారు కదమ్మా, పద వెళ్దాం అని అంటూ ఉంటుంది. ఇక వరలక్ష్మి విష్ణు ఇంటికైతే వెళ్తుంది. అలా విష్ణు ఇంటికి వెళ్ళిన తర్వాత వేదవతి అయితే ఇక వరలక్ష్మిని తిడుతుంది. అప్పుడే ఇక విష్ణు వంక పిల్లలు చూస్తారు. చూడడంతో అమ్మ ఎందుకు వరలక్ష్మిని తిడుతున్నావు, తను చేసిన తప్పేంటి, కోర్టు వారు తీర్పిచ్చారు అందుకే తను ఇక్కడికి వచ్చింది, తను ఇక్కడికి వచ్చాక తనని ఒక్క మాట కూడా ఎవ్వరూ కూడా అనకూడదు, తప్పు చేయనప్పుడు తనని అనాల్సిన పనేముంది, ఎవ్వరూ కూడా వరలక్ష్మిని ఇంత కూడా బాధ పెట్టకూడదు, బాధ పెట్టారంటే మీకు నా మీద గౌరవం లేనట్టే అని విష్ణు అయితే వేదవతికే షాక్ ఇస్తాడు. దాంతో ఇక వరలక్ష్మి అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది లోపలే. ఇక విష్ణు గదిలోనే వరలక్ష్మి ఉండాలని పిల్లలైతే చెప్తారు. అప్పుడే ఇక విష్ణు అయితే ఎందుకు, పైన గెస్ట్ రూమ్ ఉంది కదా అందులో ఉంటుంది మీ అమ్మ అని అనగానే అమ్మ నాన్న ఒక గదిలోనే ఉంటారు కాబట్టి మీరిద్దరూ ఒకే గదిలో ఉండాలి అని పిల్లలిద్దరూ అయితే అంటారు. దాంతో చేసేదేమీ లేక విష్ణు వరలక్ష్మి ఇద్దరూ కూడా ఒకే గదిలో ఉంటారు. తర్వాత అందరూ కూడా భోజనానికి కూర్చుంటారు. అప్పుడే ఇక వరలక్ష్మి అయితే వంట చేయడానికి వెళ్తూ ఉంటుంది, వడ్డిస్తూ ఉంటుంది. అప్పుడే విష్ణు అయితే ఇంట్లో పని మనిషి ఉంది, నువ్వు ఏ పని చేయాల్సిన అవసరం లేదు, కూర్చొని ఆర్డర్ వేసి సరిపోతుంది, ఆ పని మనిషి ఎవరో కాదో నా కూతుర్ని 6 సంవత్సరాలు అనాథగా బ్రతికేలా చేసిన ఈ ధరాని ఆ పని మనిషి, తనే పనులన్నీ చేస్తుంది అని అంటూ ఉంటాడు విష్ణు. అయితే ఇక ఆ మాటకి కోపంతో రగిలిపోతూ ఉంటుంది ధర. అయితే ఇంతలో చిన్న అయితే ఏంటన్నయ్య నువ్వు చెప్పేది, తను అసలే ప్రెగ్నెంటు, ఇంట్లో వదిన పిల్లలు కూడా పెరిగారు, ఇంతమందికి తను ఒక్కదే వండి ఎలా వారుస్తుంది, ఇంటి చాకిరి ఎలా చేస్తుంది, కనీసం మనకి మానవత్వమైన ఉండాలి కదా అని చిన్న అయితే అంటూ ఉంటాడో. ఒకవేళ నీ భార్య అంతలా చెయ్యకపోతే నువ్వు వెళ్ళి చెయ్యి అని అంటూ ఉంటాడు విష్ణు. అయితే అప్పుడే ఇక వరలక్ష్మి అయితే
తను ఎలాంటిదైనా ఇప్పుడు తను కడుపుతో ఉంది. అలాంటప్పుడు తనని కష్టపెట్టడం మంచిది కాదు. తను గడ్డి తిందని మనం తినలేం కదా. కాబట్టి తనకి వేసిన శిక్షని మీరు విరమించుకోండి అని అంటూ ఉంటుంది వరలక్ష్మి. అయితే అప్పుడు ఇక వరలక్ష్మి చెప్పింది విని విష్ణు అయితే నందిని మానేసిన పని వాళ్ళని రేపు నుంచి ఇంటికి రమ్మని చెప్పు అని అంటూ ఉంటాడు విష్ణు. అయితే ఇక ఆ మాట విని అప్పుడే ఇక ధర అయితే వరలక్ష్మి దగ్గరికి వచ్చి నిజంగా నువ్వు చాలా గొప్పదానివి వరలక్ష్మి, నా నెత్తిన పాలు పోసావు, ఈ చాకిరి చెయ్యలేక చచ్చిపోతున్నాను అని ఇక ధర అయితే హ్యాపీగా ఉంటుంది. వదిన నువ్వు సూపర్ వదిన అని అంటూ ఉంటాడు చిన్న. అయితే అప్పుడు ఇక రాజశేఖర్ అయితే నువ్వు ఆపుతావా అని చిన్నాని ఆపుతూ ఉంటాడు. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే అనుకోకుండా వేదవతి వీల్ చైర్లో నుంచి కిందకైతే పడిపోతుంది. కిందకి పడిపోవడంతో తన తలకి గాయం అయితే అవుతుంది. తన తలకి గాయం అవడంతో అప్పుడే డాక్టర్ వచ్చి ఇక గాయానికి కట్టు కూడా వేస్తారు. అప్పుడే విష్ణు అయితే అమ్మకి ఏం పర్వాలేదు కదా డాక్టర్ అని అనగానే పర్వాలేదు చిన్న దెబ్బే అని అంటూ ఉంటుంది డాక్టర్. అయితే తర్వాత వరలక్ష్మి దగ్గరుండి సేవలు చేస్తూ ఉంటుంది. అప్పుడే స్పృహలోకి వస్తుంది వేదవతి. అమ్మ వరలక్ష్మి నువ్వు నా దగ్గరే ఉన్నావా అని అంటూ ఉంటే ఇంతలోకి విష్ణు కూడా అక్కడికి వస్తాడు. ఇక విష్ణు వచ్చేసరికి మీ ఇద్దరు ఒకటైపోయారా? నేను చేసిన పాపమే నాకు ఇలా శాపంగా మారి పక్షవాతంతో ఇలా బెడ్ మీద పడుకొనున్నాను అని అంటూ ఉంటుంది వేదవతి. ఏంటమ్మా నువ్వేం పాపం చేశావు? చేసేవాళ్ళు చేశారు అని విష్ణు వరలక్ష్మితో నీ చూస్తూ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక వేదవతి అయితే అలా అనుకున్నాన్నా, అసలు వరలక్ష్మి ఏ తప్పు చేయలేదు, తప్పు చేసింది నేను. ఆ ధర మాటలు విని ఆ రోజు వరలక్ష్మి నీతో కాపురం చేయడానికి ఒప్పుకొని నా దగ్గరికి వస్తే నేనే కావాలని వరలక్ష్మిని నీ మీద మనసు విరిగేలాగా మాట్లాడి పంపించేశాను. తను నన్ను స్పృహ కోల్పోయేలా చేసినట్టు నటించాను. వరలక్ష్మి మీద నీకు కోపం వచ్చేలా చేసి మీ ఇద్దరి మధ్య దూరాన్ని పెంచింది నేను. వరలక్ష్మి మంచితనం నాకు ఆ రోజే తెలిసింది. ఆ రోజు నాకు తలకి గాయమైంది ధర వల్ల. ధరని నాకు తల మీద కొట్టింది అని అంటూ అసలు నిజాల్ని వేదవతి అయితే బయట పెడుతుంది. ఆ నిజాలు తెలుసుకొని విష్ణు షాక్ అయిపోతూ ఉంటాడు. వరలక్ష్మి దగ్గరికి వెళ్ళి ఎందుకు వరలక్ష్మి ఎందుకు ఈ విషయాన్ని నాకు చెప్పలేదు? ఇన్ని రోజులు నిన్ను అపార్థం చేసుకొని చెయ్యరాని తప్పు చేశాను, నన్ను క్షమించు వరలక్ష్మి అని విష్ణు అయితే వరలక్ష్మిని క్షమాపణ అడుగుతాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వంటలక్క సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.